గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ పెయిన్స్, నొప్పులు రకాలు అనే వీడియోను మనం మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఈ పెయిన్స్ మీద, నొప్పుల మీద అవగాహన లేకపోవడం వల్ల ప్రాణం మీద కూడా తెచ్చుకుంటున్నారు. అయితే పెయిన్స్, అబ్డామిన్ పెయిన్, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, కార్డియాక్ పెయిన్, గుండె నొప్పి, బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్, నడువు నొప్పి, హెడేక్, తలనొప్పి, ఈ విధంగా మనం పెయిన్స్ని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ అన్ని పెయిన్స్ గురించి మనం ఒకే వీడియోలో చేసినట్టయితే ఇది లెంత్ వీడియో అవుతుంది కనుక మనం ఫస్ట్ అబ్డామిన్ పెయిన్ గురించి, కడుపు నొప్పి గురించి మీకు వివరంగా, అంటే కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, ఏ రకమైన కడుపు నొప్పి వస్తుంది, రావడానికి గల కారణాలు, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వస్తే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఏ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అన్నీ కూడా వివరంగా మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనము అబ్డామిన్ పెయిన్ ఆఫ్ అబ్డామిన్ అంటారు, అబ్డామిన్ పెయిన్ అంటారు, తెలుగులో మనకి కడుపు నొప్పి. అయితే కడుపు నొప్పి వచ్చేటప్పుడు మనం ఫస్ట్ అందరూ ఏమనుకుంటారు, కడుపు నొప్పి అనగానే గ్యాస్ ఉంది, గ్యాస్ వల్ల నాకు నొప్పి వస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు. అట్లనే మన కడుపులో నొప్పి వచ్చేటప్పుడు మనం 3 రకాలుగా దాన్ని అనలైజ్ చేయాలి. ఒకటి గ్యాస్ట్రిక్ పెయిన్, ఇంకోటి అపెండిక్స్ పెయిన్, 3 ప్యాంక్రియాటిస్ పెయిన్. ఈ 3 రకాల పెయిన్లు కూడా కడుపులోనే వస్తుంది. అయితే దీని యొక్క లక్షణాలు ఫస్ట్ తెలియాలి మనకి. గ్యాస్ట్రిక్ పెయిన్ యొక్క లక్షణాలు ఫస్ట్. గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా అనిపిస్తుంది అంటే కడుపులో నొప్పితో పాటు బర్నింగ్ సెన్సేషన్, మంట ఉంటుంది, గ్యాస్ ఉబ్బి కొంచెం అబ్డామిన్ ఉబ్బడం అనేది, అంటే డిస్టెన్స్ అనేది ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది. నెక్స్ట్ కింద నుంచి గాలి ఎక్కువగా పోతూ ఉంటుంది. ఈ విధంగా 3 ఉన్నట్టయితే దాన్ని గ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు. ఈ గ్యాస్ట్రిక్ పెయిన్కి ఒక 15 days కోర్స్ ఉంటుంది. 1 or 2 times ఇస్తే మనం దగ్గరున్న ఆర్ఎంపీనో, ఫిజిషియన్నో, జనరల్ ఫిజిషియన్నో కలిసినట్టయితే గ్యాస్ట్రిక్ కోర్స్ ఉంటుంది, అది రాసిస్తారు. అది వాడుకున్నట్టయితే తగ్గుతుంది. దానికి సంబంధించిన మెడికేషన్ ఎంటీ స్టమక్లో ఏం తినకముందు వేసుకోమని చెప్పిన ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. అవి సార్ చెప్తారు ఫిజిషియన్, లేదనుకో గ్యాస్ట్రాంటాలజిస్ట్ని. 1 or 2 times కన్నా ఎక్కువ సార్లు పెయిన్ వస్తే మాత్రం అప్పుడు మనం కంపల్సరీగా గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే 1-2 times ఆల్రెడీ మనము ఆర్ఎంపీని లేదా జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యాము. అందుకే 3rd time పెయిన్ వస్తే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఎటువంటి గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. రూల్ అవుట్ చేసుకోవాలంటే మనం కంపల్సరీగా గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలవాలి. మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్ పాటు ఒక ఎండోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకుంటే మనం ఫైనల్ రూల్ అవుట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటనేది సార్ కన్సల్ట్ డాక్టర్ చెప్తారు. ఆ ట్రీట్మెంట్ మనం 1 or 2 months వాడుకుంటే మనకు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇది గ్యాస్ట్రిక్ పెయిన్. అట్లనే అపెండిక్స్ పెయిన్, దీని యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే కడుపులో లోవర్ అబ్డామిన్ అంటే కుడి పక్క బొడ్డు కింద ఈ సైడ్లో సివియర్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ బొడ్డు చుట్టూరు కూడా పెయిన్ వస్తుంది. అరౌండింగ్ అంబిలికల్ చుట్టూరు పెయిన్ వస్తుంది. నెక్స్ట్ మనకి రెగ్యులర్గా సివియర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫీవర్ ఉంటుంది. ఎప్పుడు కూడా అపెండిక్స్ పెయిన్ కంపల్సరీగా ఫీవర్ వస్తుంది, కడుపు నొప్పి ఉంటుంది, వామిటింగ్స్ ఉంటుంది. ఈ 3 ఉన్నట్టయితే కంపల్సరీగా అది అపెండిక్స్ పెయిన్ కింద కన్సిడర్ చేయాలి. ఈ అపెండిక్స్ పెయిన్ ఉండేటప్పుడు జనరల్ సర్జన్ కన్సల్టేషన్ అయినట్టయితే జనరల్ సర్జన్ మన అక్కడికి వెళ్ళేటప్పుడు తను ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, సిబిపి. అందులో WBC అనేది చూసుకోవాలి. WBC అనేది 5500 నుంచి 11500 నార్మల్ ఉంటుంది. ఈ 11500 కన్నా ఎక్కువ ఉండి పెయిన్ అబ్డామిన్ ఉండి, లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉండి, వామిటింగ్స్ ఉండి, ఇవి ఉన్నట్టయితే కంపల్సరీగా అపెండిక్స్ పెయిన్. ఈ అపెండిక్స్ పెయిన్ మనం ఫస్ట్ టైంలోనే మనం రూల్ అవుట్ చేయగలిగితే ఓన్లీ మెడికేషన్తోనే తగ్గిపోద్ది. దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తారు, అవి వాడుకున్నట్టయితే మనకి ఇంట్లోనే తగ్గుతుంది. కానీ మనం 1-2 times పెయిన్ వచ్చినప్పుడు లోకల్గా పెయిన్ కిల్లర్ వాడినట్టయితే అప్పటికి ఆ పెయిన్ తగ్గుతుంది. 3rd time అది సివియర్ అయ్యి ఆ అపెండిక్స్ అనేది పగలడం కానీ నర్వస్ అవ్వడం కానీ అవుతుంది. అట్లా అయ్యేటప్పుడు సర్జరీ వరకు పోవాల్సి వస్తుంది. మన సర్జరీ వరకు పోయేటట్టయితే మనకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది, మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. కనుక మన
కంపల్సరీగా 1 టైం 2 టైం పెయిన్ వచ్చినప్పుడే మనం దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఈ లక్షణాలను కనిపిస్తున్నాయంటే మనకి నియర్ బై ఉన్న కన్సల్ట్ జనరల్ సర్జన్ కన్సల్ట్ అయినట్టయితే మనకి తగిన సూచనలు చేస్తారు. అది వాడుకున్నట్టయితే సర్జరీ వరకు పోవాల్సిన అవసరం రాదు. థర్డ్ వన్ ప్యాంక్రెటైటిస్ పెయిన్. ఈ ప్యాంక్రెటైటిస్ పెయిన్ కూడా అబ్డామిన్ టోటల్ అబ్డామిన్ పెయిన్ సివియర్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నెక్స్ట్ గిడ్డినెస్ ఉంటుంది, ఇరిటేట్ ఉంటుంది. ఈ 4 లక్షణాలు కనిపించినట్లయితే కంపల్సరీ అది ప్యాంక్రెటైటిస్ పెయిన్ అంటారు. ఈ ప్యాంక్రెటైటిస్ పెయిన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి సీరం ఎమ్యులేజ్, సీరం లైఫేజ్ అనే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఈ సీరం లైఫేజ్ అనేది 10 to 140 నార్మల్ వాల్యూ. 140 కన్నా అబవ్ ఉన్నట్టయితే దాన్ని మనం ప్యాంక్రెటైటిస్ కింద కన్సిడర్ చేయవలసి వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ అనేది డిపెండింగ్ ఆఫ్ ఏజ్లో 10 ఏజ్ బట్టి ఈ నార్మల్ వాల్యూ అనేది 10 to 140 బిట్వీన్ ఉంటుంది. అలాగే సీరం ఎమ్యులేజ్ అనేది 40 to 140 బిట్వీన్ నార్మల్. 140 కన్నా అబవ్ ఉన్నట్టయితే అది కూడా అప్పుడు మనకి ప్యాంక్రెటైటిస్ ఇన్ఫెక్షన్ అవుతుందని అర్థం. ఈ ప్యాంక్రెటైటిస్ ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. 1 టైం అయినప్పుడే మనం కేర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ప్యాంక్రెటైటిస్ రిపీట్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఈ ప్యాంక్రెటైటిస్ పెయిన్ ఒక్కసారి స్టార్ట్ అయ్యి ప్యాంక్రెటైటిస్ ఇన్ఫెక్ట్ అవుతుంది అనుకుంటే ఫ్యూచర్లో మనకు డయాబెటిక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ విషయాలు మీకు ఎందుకు ట్రస్ట్ చేసి చెప్తున్నానంటే ఈ ప్యాంక్రెటైటిస్ అనేది మనకి ఇన్సులిన్ని రిలీవ్ చేస్తుంది. ఇది ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ రిలీవింగ్ అనేది తక్కువ అయ్యి మన బాడీలో ఉన్న షుగర్ కంటెంట్ పెరిగవుతుంది. మనకి ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది మన బాడీలో ఉన్న షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ బ్యాలెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా షుగర్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ఫ్యూచర్లో డయాబెటీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా ఈ ప్యాంక్రెటైటిస్ పెయిన్ ఎప్పుడైనా మనకు 1 or 2 టైమ్స్ పెయిన్ వచ్చిందంటే థర్డ్ టైం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ప్యాంక్రెటైటిస్ పెయిన్ లక్షణాలు కనిపించినట్లయితే గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలవాలి. కలిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ 15 days 1 month ఉంటుంది. ట్రీట్మెంట్ వాడుకున్నట్లయితే సివియారిటీ పెరగకుండా తగ్గి మీరు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ ప్యాంక్రెటైటిస్ పెయిన్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఆల్కహాల్తో 70% వస్తుంది. రిమైనింగ్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడము ఇట్లా ఉండడం కూడా ప్యాంక్రెటైటిస్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ ప్యాంక్రెటైటిస్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాంక్రెటైటిస్ పెయిన్లో కంపల్సరీగా ఆల్కహాల్ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. తీసుకున్నట్టయితే రిపీట్ పెయిన్ వచ్చి సివియారిటీగా పెయిన్ వచ్చి ఒక్కొక్కసారి డేంజర్ జోన్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈరోజు మీకు నొప్పి కదా అని మీరు లేట్ చేయకండి. ఏదైనా పెయిన్ వస్తుంది అనుకుంటే దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అందుకే గ్యాస్ట్రిక్ పెయిన్, అపెండిక్స్ పెయిన్, ప్యాంక్రెటైటిస్ పెయిన్ అనేది మీరు రూల్ అవుట్ చేసుకోవాలి. గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలవాలి. అపెండిక్స్ పెయిన్ ఉంటే జనరల్ సర్జన్ కలవాలి. ప్యాంక్రెటైటిస్ పెయిన్ ఉంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలవాలి. దయచేసి నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ విషయాలను అందరికి షేర్ అయ్యేటట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.